కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం అరటికాయ లంక రిసార్ట్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా స్థాయి వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నడ సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వర్, జక్కంపూడి విజయలక్ష్మి, కాశీ బాలముని కుమారి, చెలిబోయిన శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, పినిపే శ్రీకాంత్ తదితరులు హాజరై ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రైతులతో చర్చించారు. ఆక్వా రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని, సమస్యలపై ధర్నా చేసినప్పుడు తగ్గించి మరలా 2 రోజులకే ఆక్వా రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు వైసీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, ఈ ప్రభుత్వంలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో ఉన్నారని నాయకుల వద్ద రైతులు మొరపెట్టుకున్నారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ఆక్వా రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళతామని నాయకులు ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. అలాగే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పి వారు ఆలోచన చేసి నిరీక్షిస్తుంటే ఏదైతే 8 రూపాయలు ఈ ఫీడ్ ధరలు పెంచినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని 12 రూపాయలు చేసి ఈరోజు ఆక్వా రైతుల యొక్క నడ్డి విరిచే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అన్ని జోన్లకి నేను ₹50 సబ్సిడీ ఇస్తానని చెప్పి ఇవాళ వారిని నమ్మబలికిచ్చి వారు ఓట్లు దండుకుని ఈ రోజున వారిని నట్టేట ముంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు ఆక్వా రైతు సోదరులకు ఉన్నటువంటి ఈ యొక్క ఫీడ్ ధరలు కానీ లేదా ఉన్నటువంటి రొయ్యల ధరలు కూడా ఎవరైతే ఒక సిండికేట్గా ఏర్పడి ఆ సిండికేట్ దగ్గర కొన్ని 100 కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రిపూటలు తీసుకొని తద్వారా రైతుల్ని నట్టేట ముంచి ఈ యొక్క రొయ్య రేట్లనేమో తగ్గిస్తూ ఉన్నాడు, ఫీడ్ రేట్లనేమో మరి ఒక పథకం ప్రకారం మరి పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కనుక దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉద్యమ రూపంలో తప్పనిసరిగా ఆక్వా రైతు పక్షాన ఆక్వా రైతుకి అండగా నిలబడడం కోసం ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి హెలికాప్టర్లో రావడానికి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పన్నినా తప్పనిసరిగా అవసరమైతే మరి రొయ్య రైతుల కోసం రైలుకైనా వస్తాననేటువంటి మాట మా నాయకుడు చెబుతూ ఉన్నాడు. తప్పనిసరిగా రేపు 15వ తారీఖున భీమవరంలో మరి రొయ్య రైతుల పక్షాన నిలబడి వారికి అన్ని రకాలుగా అండదండగా నిలబడడం కోసం ఏదైతే కరోనా సమయంలో సైతం రొయ్య రైతుల్ని కాచి కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి వారి ద్వారా అవసరమైతే రొయ్యకి ఆ రేట్లు తగ్గించే విధంగా పోరాటం చేయడానికి 15వ తారీఖున రాబోతున్నారు. దానికి రైతులంతా కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే ఇవాళ మన 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 జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరం సంక్రాంతి బుడబక్కలోడు వస్తూ ఉంటాడు. అట్లాగే ఈరోజు మన జిల్లాకు కూడా ఒక బుడబక్కలోడు వచ్చాడు. వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాం, ఏదో చూస్తాం, రైతులు అలా చూస్తాం, ఎలా చేస్తాం అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ చేసింది ఏమీ ఉండట్లేదు. ఇవాళ ధవళేశ్వరంలో ఏదో నేనే 150 కోట్లకు వచ్చి గేట్లకు పెట్టేస్తున్నాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ కాటన్ గారు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత మళ్ళీ అంత భారీగా నిధులు మరి ఏదైతే డెల్టా మోడర్నైజేషన్కి నిధులు ఇచ్చినటువంటి గనుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1625 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి డెల్టా ఆధునీకరణ చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అదే నిధుల్ని అదే హెడ్తో అప్పటి నుంచి సుమారు 10 సంవత్సరాలు మరి అదే నిధుల్ని వేసవి కాలంలో మరి తాత్కాలిక పనులు చేయడానికి ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మరి ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం ఈనాటి కూడా మరి చేస్తున్నాం. అదే మాట చెప్పి వెళ్ళాలని కోరుతున్నాం. అది లేకపోతే మీరు చెప్పిన మాటలు వినడానికి రైతులు మరి చెవిలో పూలేమి పెట్టుకోలేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీ బూడిద పార్టీకి తగిన గుణపాఠం బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.